ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు పదవి విరమణ చేసిన పెన్షనర్లు ప్రస్తుతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒక ముఖ్యమైన విషయంపై కీలక అప్డేట్ అయితే వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ నెలలో వివిధ ఉద్యోగ సంఘాలు మరియు పెన్షనర్ల సంఘాల నాయకులతో ఒక అధికారిక సమావేశాన్ని నిర్వహించబోతున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మరియు ఉద్యోగ వర్గాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ ఏప్రిల్ నెలలో అటువంటి సమావేశం జరగబోతుందని ప్రభుత్వం నుండి కానీ, ముఖ్యమంత్రి కార్యాలయం నుండి కానీ ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన లేదా షెడ్యూల్ వెలువడలేదనేది వాస్తవం. అంటే ఈ సమావేశం గురించి జరుగుతున్న ప్రచారం కేవలం ఉద్యోగుల ఆశలు మరియు అంచనాలపై ఆధారపడిందే తప్ప దీనికి ఎటువంటి పాలనాపరమైన ఆమోదం ఇంకా లభించలేదు. ఈ విషయంలో మనం కొన్ని లోతైన అంశాలను విశ్లేషించాల్సి ఉంటుంది. మొదటగా ఉద్యోగ సంఘాల వైపు నుండి వస్తున్న ఒత్తిడిని గమనించాలి. గత ఎన్నికల సమయంలో ప్రస్తుత అధికార కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఎన్నో కీలకమైన హామీలను ఇచ్చింది. వాటిని నెరవేర్చాలని కోరుతూ సంఘాలు ఇప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ముఖ్యంగా 12వ పీఆర్సీ అమలులో జరుగుతున్న ఆలస్యం, పెండింగ్లో ఉన్న పాత పీఆర్సీ బకాయిల చెల్లింపు మరియు ఎంతో కాలంగా వివాదాస్పదంగా ఉన్న కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు లేదా దానిపై పునఃసమీక్ష వంటి అంశాలు ఉద్యోగుల ప్రధాన ఎజెండాగా ఉన్నాయి. వీటికి తోడుగా పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు మరియు ఉద్యోగుల ఆరోగ్య పథకం మెరుగుదల కోసం ముఖ్యమంత్రితో నేరుగా చర్చించి ఒక పరిష్కారాన్ని కనుగొనాలని వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ సమస్యలన్నీ ఉద్యోగుల దైనందిన జీవితంపై మరియు ఆర్థిక స్థితిగతులపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. కాబట్టి త్వరగా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకాలని వారు ఆరాటపడుతున్నారు. మరోవైపు ప్రభుత్వ ప్రాధాన్యతలు మరియు ప్రస్తుత పాలనాపరమైన పరిస్థితులను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ప్రభుత్వం దృష్టిలో ఉద్యోగుల సమస్యలు అత్యంత ముఖ్యమైనవే అయినప్పటికీ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడం, సంక్షేమ పథకాల అమలుకు నిధులు సమీకరణ మరియు ఇతర పరిపాలన పరమైన సవాళ్లు ప్రభుత్వానికి ప్రాధాన్యతగా ఉన్నాయి. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి వారి డిమాండ్లపై చర్చలు జరపడానికి మరికొంత సమయం పట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి సమావేశం ఏర్పాటు చేస్తే ఉద్యోగులకు కొన్ని హామీలు లేదా స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. దానికి ఆర్థిక శాఖ నుండి ముందస్తు అనుమతులు మరియు గణాంకాలు అవసరం. ఇక ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు విషయంలో ప్రభుత్వం ఇప్పుడు ఒక పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తుంది. పీఆర్సీ బకాయిలు ఎన్ని ఉన్నాయి, వాటిని విడతల వారీగా ఎలా చెల్లించవచ్చు, సిపిఎస్ విషయంలో ఉన్న చట్టపరమైన ఇబ్బందులు ఏంటి, ఓపీఎస్ అమలు సాధ్యమా కాదా అనే విషయాలపై ప్రభుత్వం అంతర్గతంగా ఉన్నతాధికారులతో కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ రోడ్ మ్యాప్ లేదా ప్రణాళిక సిద్ధమైన తర్వాతే ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాలను పిలిచి మాట్లాడే అవకాశం ఉంటుంది. తద్వారా ఆ సమావేశం అర్థవంతంగా ఫలితమిచ్చేలా ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది. అందువల్ల ఇటువంటి క్లిష్టమైన విషయాలపై తక్షణమే చర్చలు జరపడం కంటే సరైన గ్రౌండ్ వర్క్ తర్వాత ముందుకు వెళ్లడమే మంచిదని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తుంది. సాధారణంగా ప్రభుత్వం మరియు వివిధ ఉద్యోగ సంఘాల మధ్య సమావేశాలు నిర్వహించడం అనేది ఒక నిరంతర ప్రక్రియగా సాగుతుంది. గతంలో కూడా ఇటువంటి చర్చల ద్వారానే అనేక సమస్యలు పరిష్కారం అయ్యాయి. అయితే ప్రస్తుతం ఉన్న క్లారిటీ ఏమిటంటే ఏప్రిల్ నెలలో మీటింగ్ ఖరారైందా అంటే లేదు అనే సమాధానమే వస్తుంది. ఒకవేళ ఉద్యోగ సంఘాల నుండి ఒత్తిడి పెరిగితే లేదా ప్రభుత్వం తన అంతర్గత కసరత్తును వేగవంతం చేస్తే ఈ మీటింగ్ మే నెలలో లేదా ఆ తర్వాతి కాలంలో జరిగే అవకాశం పుష్కలంగా ఉంటుంది.